భగవద్గీత ఎవరు చదవాలి? పీరియడ్స్లో ఉంటే చదవచ్చా? సూతకంలో ఉంటే చదవచ్చా? మేము హాస్పిటల్లో ఉంటే చదవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి. భగవద్గీత ఎటువంటి సమయాలలో ఏ టైంలో అయినా సరే చదవచ్చండి. భగవద్గీత చదవటానికి, హరినామ సంకీర్తన చేయడానికి ఎటువంటి కఠినమైన నియమ నిబంధనలు లేవు. కావాల్సిందల్లా ఒక్క శ్రద్ధ మాత్రమే. లేకపోతే పలానా కులం వాళ్ళు చదవచ్చా, ఏ కులం వాళ్ళు చదవచ్చు, మేము ఈ టైంలో ఉన్నాము అని చాలామంది అడుగుతున్నారండి. భగవంతుడు అర్జునుడికి యుద్ధ రంగంలో యుద్ధానికి నడి మధ్యలో ఉన్నప్పుడు చెప్పాడు. అర్జునుడికి ఏ కులం చూడలేదు, ఏ సమయము, ఏ సందర్భం అనేది చూడలేదండి. ఎందుకంటే కలియుగంలో మనం కూడా ప్రతిరోజు రణరంగంలోనే ఉన్నాము. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే శత్రువులతో మనము నిరంతరము కూడా పోరాటం చేస్తూ ఉన్నాము. మరి అటువంటి శత్రువులను సంహరించాలంటే పదునైన ఆయుధం ఏమిటంటే భగవద్గీత మరియు హరినామ సంకీర్తన. ఈ రెండు ఆయుధాలను పదును చేయండి, శత్రువుల మీద విజయం పొందండి.